హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ ఇంటికి వచ్చారా? ఇంకా మన ఛానల్ నేమ్ చెప్పవా? రాము విలాస్ సుజాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ రామత్త సుజాత సుజాత రామ్ వ్లాగ్స్. సుజాత రామ్ వ్లాగ్స్. సుజాత రామ్ వ్లాగ్స్. సుజాత రామ్ వ్లాగ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే లైక్ కొట్టండి, ఎందుకంటే వీడియో ఇంకొంచెం ముందుకోవడానికి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తుంది మీరు ఇచ్చే లైక్. సో చూసిన వెంటనే వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మాది కొత్త ఛానల్ కదా, వ్యూస్ ఎక్కువ వస్తలేవు, వచ్చినే 30, 40, 50, 100. అందులో మీరు లైక్ అంతకంటే కొడతలేరు, అది ఇంకా ముందుకు పోతలేదు. సో లైక్ అయితే ఇవ్వండి, లైక్ అయితే కొట్టండి. రామ్ చెప్పినందుకన్నా ఒక లైక్ కొట్టండి. రామ్ ఇప్పటిదాకా ఎక్కడెక్కడో తిరిగి వచ్చిండు, అంత ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు, అన్కాన్షియన్స్లోకి వెళ్ళిపోతుండా ఉంటుండా ఒకట్లయితుంది. ఫ్యాన్ వేయకు, ఫ్యాన్ వేయకు, ఫ్యాన్ వేయకు. ఒక్కసారి సబ్స్క్రైబర్స్ తో సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క వీడియోలో కూడా కనబడతలేడు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాట్లాడు అన్న. మొత్తానికి అయితే మాట్లాడలేకపోతుండు. నేను ఫీవర్ వచ్చిన నా వాయిస్ ఎట్లుంది, అట్టిగా తిరుగుతున్న ఆ వాయిస్ ఎట్లుంది, ఏదో పానం లేనట్టు. లైక్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అందరైతే బాగున్నారా? ఇప్పుడు అసలే వెదర్స్ ప్రాబ్లం వల్ల చాలా వరకు అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి. ఫీవర్స్ అంటే కొంచెం వైరల్ ఫీవర్స్ అయితే బాగా స్ప్రెడ్ అవుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు కూడా ఫీవర్ వచ్చింది, అది వైరల్ ఫీవరా ఉత్త ఫీవరా తెలుస్తలేదు, కానీ ఫస్ట్ రోజు అయితే చలితో వచ్చింది ఒక 2 రోజులు, తర్వాత వారం రోజులు అవుతుంది, అది పోతలేదు, ఉంటలేదు, చాతనైతలేదు. ట్యాబ్లెట్లు అయితే వేసుకుంటున్నా, వండుకుంటున్నా, అదే పని అవుతుంది. ఇట్లనైతే గడుస్తుంది ఫ్రెండ్స్ మా రొటీన్ లైఫ్ అయితే. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిరు, ఇది ఈవినింగ్ టైంలో తీస్తున్నా కాబట్టి పిల్లలు ఇంటికి వచ్చే టైం కూడా అయింది. రామైతే పొద్దంతా ఏటో తిరగవేంటో, నేనైతే రెగ్యులర్గా హెల్త్ బాగాలేదు అది అనుకుంటున్నా, అట్లనే వీడియో తీసుడు అవుతుంది. అందుకోసం అయితే మార్నింగ్ నుండి అయితే తీయలేదు. ఒకటి షార్ట్ వీడియో అయితే పెట్టిన, కానీ ఇక లాగ్స్ అయితే ఏం పెట్టలేదు. రామ్ వచ్చినాక మాట్లాడుకుంటా తీయచ్చు అన్నట్టు పెట్టిన. రామ్ అయితే ఏం మాట్లాడతలేడు, ఇలా రామే మాట్లాడతాడు, మనం ఇందాం. ఏదో ఒకటి మాట్లాడు. ఎటు పోయినా ఇవాళ పొద్దుంతా? ఎటు పోయినావు? రామడుకు పోయినా? శ్యామనగర్కి ఎందుకు? పనులు అది శ్యామనగర్ కొత్తనేది కూడా, నాకైతే స్మెల్ వస్తుంది. రామడుకు ఎందుకు గట్ల అనకు అంట. మొత్తానికైతే అట్లా గడుస్తుంది ఫ్రెండ్స్. రామ్ అయితే ఏదో పొద్దుంతా రామడుకు కానీ షానగర్ కానీ అటు ఇటు రౌండ్ వేసి వచ్చిండు. నేనైతే పొద్దున్న నుండి ఇంట్లోనే ఉన్నాయి, చెమటలు వస్తున్నాయి. ఫ్యాన్ పెడితే ఫ్యాన్ సౌండ్ ఎక్కువ అవుతుంది కదా, అంటే ఎక్కువ అంటే ఫ్యాన్ సౌండ్ బాగా వస్తుంది అని ఫ్యాన్ ఆఫ్ చేస్తే చెమటలు వస్తున్నాయి. అందుకని పోయితే రామ్ ఫ్యాన్ వేసి వచ్చిండు. అయితే ఇటాడు తిరుగుతున్నా కదా అని ఒకటి పల్ఫీ జ్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిండు. పల్ఫీ జ్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చి ఇచ్చి వేయండు. పల్ఫీ జ్యూస్ కంటే అది డ్రాగన్ ఫ్రూట్స్ గిల్లింటికి ఉంటాయి కదా, అవి తింటే కూడా ఏమన్నా ప్లేట్లెట్స్ తగ్గితే కూడా కవర్ అవుతుందట. ఆడియో పెన్ అలానే అట్లనైతే గడుస్తుంది. ఇక్కడిక్కడ తొందర తగ్గుతుందేమో అందుకు అదైతే నడకని నడుస్తుంది నా ఫీవర్ మెల్లమెల్లగా. నిన్న మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా, మళ్ళీ కొంచెం అంతెట్లనో ఉంది, కానీ కొంచెం బెటర్, అంటే కొంచెం కంపేర్ చేస్తే బెటర్, కానీ తగ్గైతే అస్సలు తగ్గుతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాతన అవుతలేదు.
కాళ్ళు చేతులు అయితే ఎగ్గుతున్నాయి. కొంచెం కొంచెం తింటున్నా, తినడం అట్లానేం కాదు కానీ తింటున్నా, కానీ ఎందుకో లోపల లో ఫీవర్ లాగా ఉంటుంది. అది బయటికి తెలుస్తలేదు అన్నాడు. బయటికి బాగా పేగాలి, పండుకునుడు అట్లేం లేదు. లో ఫీవర్ లాగా ఉండి పడుకుంటే అవుతుంది. కంప్లీట్గా నిద్ర కూడా అవుతుంది. ఈరోజు అయితే పడుకోలే. ఇక మా ఫ్రెండ్స్కి చాలా రోజులు అవుతుందని ఒక్కొక్కరికి కాల్ చేసుకుంటానే ఉన్నా. కొంచెం చిన్న చిన్న రీల్స్ తీసుకున్నా. రీల్స్ తీసుకొని రెడీ అయ్యి రీల్స్ తీసుకుంటే ఆమె ఏమంటున్నాడే ఫీవరే తగ్గింది కదా అన్నట్టులే అంటున్నాడు. గట్లుంది మనుషులకు మంచి కనబడితే లోపల ఎట్లున్నా కూడా మంచిగా ఉంది వాళ్ళకేమైంది అనేది తట్టున్నారు అన్నట్టు జనాలు. ఎగ్జాంపుల్ అయితే రామే అచ్చుతో నీకేం మంచిగా అయినావు కదా, ఫీవర్ తగ్గింది అంటున్నాను. నేను మంచిగా అయినా అంటే ఈ చెవులే పెట్టుకొని రీల్స్ కోసం కొంచెం అంటే కొంచెం మామూలుగా తీసుకొని రెడీ అయినా మంచిదనా అందుకే అన్నాడు. మాట్లాడానంట అటు గట్టిగా మాట్లాడు. మాట్లాడవా ఎందుకు? రామైతే ఎంత మాట్లాడియాలన్నా ఎక్కువ మాట్లాడతలేడు. మాట్లాడియడానికి ట్రై చేద్దాం. మాట్లాడా ఏదో ఒక్కటి మాట్లాడతలే. ఇప్పుడు ఆల్రెడీ 4 అవుతుంది, 4:30కి. ఇప్పుడు ఏమి అనుకుంటావు? 4:30 అవుతుంది ఆల్రెడీ. సైకిళ్ళకి ఏ టైం? 5 అంటే వాళ్ళు వచ్చే టైం కదా. అంటే ఏ ఊరు కదా? ఎవరికి వచ్చి కలవాడ 300? మరి ఇక్కడ వాళ్ళు 250 వేయడానికి 10కైనా ఈవినింగ్ టైంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏదే కామన్ 5 అంటే ఇక్కడ వాళ్ళు ఉంటలేరా? 4-6 దాకా ఉంటారు. 5:30 1 అవర్ ముందు అంటే పొద్దున 1 అవర్ ముందు, సాయంత్రం అడిగితే టైం అవుతుంది. కైకిలని తీసుకొస్తాండి ఇవాళని. ఎన్ని రోజులు పడతారట? 2 రోజులా? 2 రోజులేనా? 300 కైకిలట. 9ంటికి పోయి మళ్ళీ సాయంత్రం అయితే సేమ్ టైము. నేనైతే మొన్నడాక అయితే నెరవడ్డా. మళ్ళీ దాదాపు చైన్లు ఏం లేవు. ఏమన్నా కలిసేటి ఉంటే పోదామన్నా లేవు. మళ్ళీ పత్తి ఏరడానికి పోవాలి. ఎందుకంటే ఇంకొక 1 వీక్ అయితే పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి. ఇక వాళ్ళైతే ఇంటికాడనే ఉంటారు. దాదాపు ఊరికే పోతాం. అట్లనైతే గడుస్తుంది ఫ్రెండ్స్. ఈ హాలిడేస్ ఇక పని కూడా అంటే బాగా రేరు. ఈ మధ్యలో అయితే పోయే ఉద్దేశం లేదు. ఏమన్నా ఉంటే చూద్దాం. అలా దసరా సీజన్ కదా, ఎన్ని డబ్బులు ఉన్నా సరిపోవు. ఈ ఆర్నమెంట్స్, చెవుల కమ్మలు అవి ఇవి పెట్టుకునేసరికి ఎన్ని పైసలు ఉన్నా సరిపోవు. పోదామంటేనే ఆ ఎండలకు హెల్త్ సపోర్ట్ అయితే చేస్తలేదు. పోయేది పోయినా కానీ వాళ్ళు ఇంకా పైసలు అయితే అందరికి ఇవ్వలే. ఇంకా కొన్ని నచ్చడివి ఉన్నాయి కానీ అవి 1000 రూపాయలన్నా ఏమిటికి అది కావు. నిజానికి మనం కావాలనుకునేవి కొనుక్కుందామంటే అవి అయితే సరిపోవు. ఏదో తక్కువ రేట్లో ఉన్నా సరిపోవు. దానికైతే మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. గట్టిగా చెప్పు బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోని అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఫస్ట్ టైం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.